హాయ్ దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు హాస్టల్ వెళ్తే వచ్చిన కష్టాలు పార్ట్ 2 దోస్తులు చూసేయండి. అందరూ అద్దనంగా కూడా హాస్టల్కి వచ్చిన ఇప్పుడు మా అమ్మాయి కత్తుంది, అందరూ గుర్తుకొస్తున్నారు. ఈ పూజ ఆ పిల్ల ఏడుస్తున్నట్టుంది, కొత్త వచ్చినామే. ఎందుకు ఏడుస్తుందో అడుగుతామా మరి. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు అస్సలు కొత్తగా నాకు భయం పడుతుంది. మా అమ్మ ఇట్లా అందరు ఆడుకొస్తున్నారు, ఉండబోదు అయితే లేదు. అయ్యో గదిని కిందకి ఎడుతున్నావు, ఏడకు, ఏం కాదు, మేము లేమా. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ నిడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదు, నాకు అస్సలు ఉండబుద్ధి అయితే లేదు. సరే ఏడవకు, మేము కూడా కొత్తలో అట్లనే ఏడ్చినాము. ఇప్పుడు 1 month అయిపోయింది కాబట్టి మాకు అలవాటైంది, నీకు కూడా అలవాటు అయిపోతుందిలే. సరే కానీ మా అమ్మకు ఫోన్ చేపిస్తారా ప్లీజ్? ఎవరితో నన్ను మా అమ్మతో ఒకసారి మాట్లాడబుద్ధి అవుతుంది. సరే చేపిస్తాం కానీ నువ్వైతే ఏడవకు. ఇగో ఫోన్ తీసుకోగా, ఆంటీ నడకొచ్చిన ఫోను తొందరగా మాట్లాడిచ్చే. 2 minutes మాట్లాడి, ఎక్కువ మాట్లాడక మళ్ళీ వాళ్ళు ఫోన్ అడుగుతారు, సరేనా? తిడతారు మళ్ళీ టీచర్కి ఎవరైనా చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. హలో అమ్మ, ఏం చెప్తున్నావే? ఏం లేదు చిన్ని, నువ్వే నా ఫోన్ చేసింది. నేను కొత్త నెంబర్ ఇంకోలో అనుకుంటున్నా. ఏమైంది, ఎందుకే గంతగానం పెడుతున్నావు? అమ్మ నాకు ఇక్కడ హాస్టల్లా ఉండబుద్ధి అయితే లేదు. నన్ను తోలుకపో, నేను చదువుకోను. నేను ఇంటికానే చదువుకుంటా, నేను చదువుకోను. ఎందుకు ఎడుతున్నావు? మీ రూమ్ వాళ్ళు మంచిగా ఉన్నారు కానీ వాళ్ళు ఏడతలేరుగా, నువ్వెందుకు ఎడుతున్నావు? నేను ఉండని, నన్ను తోలుకపోయే, నన్ను ఇంటికి తోలుకపోయే. ఇగో అప్పుడుదా కూకో, నేను కావాలంటే ఆధారం వచ్చి చూస్తుందుకు అత్త, సరేనా? ఊకే ఇట్లా ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే మాత్రం నేను అసలే రాను, ముందే చెప్తున్నా. రామ్మ, సండే దగ్గర ఎందుకే, నాకు రేపే రాయే. రేపు లేదేం లేదు, నేను సండే అత్తా, అప్పుడు దాకా ఉండు. ఊకే ఏడ్చినామనుకో మేడంకి ఫోన్ చేసి ఇట్లా ఫోన్ చేసి ఏడుతుందని చెప్తే ఇక అట్టే ఉంచుకుంటారు. ఇక ఆయన మమ్మల్ని కూడా రానియరు ఇక. అమ్మ ప్లీజ్ అట్లా అనకే, రాయే జల్దీ రా, మరి సండే రోజు పొద్దుగా ఇవ్వగాని రా. సరే అత్త, నువ్వైతే ఏడకు. అన్నం తిన్నావా లేదా? తినలేనమ్మా. ఇంకా నువ్వు టైంకి తినుకుంటా మంచిగా ఉంటేనే నేను అత్తా, లేదంటే నేను రాను, చెప్తున్నా ముందే. సరే తమ్ముడు ఏం చెప్తున్నాడు? తమ్ముడు మంచిగా ఉన్నాడా? కేంద్ర మంచిగానే ఉన్నాడు. నువ్వు తినుకుంటా, నువ్వు ఫస్ట్ మంచిగా ఉండు. సరే తమ్ముని కూడా తోలుకుంటారా మరి సండే రోజు? సరే తోలుకొత్తా, కానీ నువ్వైతే ఏడకు. నేను సండే వస్తా కదా, ఇట్లనే ఎడితే మాత్రం ముందే చెప్తున్నా రాను. ఈ పక్కకున్న సోపుతలకి ఈ ఫోన్ ఒకసారి. ఇగో మా అమ్మ మాట్లాడుతా అంట మీతో. హలో ఆంటీ చెప్పండి. ఏం లేదమ్మా, మంచిగా ఉన్నారా? మంచిగా తీసుకోవాలి, ఏడనీయకులు, సరేనా? నేను సండే రోజు వస్తా, అప్పటిదాకా ఏడనీయకుండా మంచిగా ఉండమని చెప్పుల్లి. సరే ఆంటీ, మంచిగానే ఉంటున్నాం ఆంటీ, మంచిగానే తీసుకుంటున్నాం, కానీ ఆమెనే అప్పుడప్పుడు ఏడుతుందా ఆంటీ? అట్లనే ఇక కొత్త ఉంటుందిగా, అంతే. ఇక మీరు ఏడలేరా, కొత్తగా గట్లనే ఉంటుంది అనుకుంటే చెప్పుల్లి, ఏడకి అని చెప్పుల్లి, సరేనా బుజ్జి? సరే ఆంటీ, చెప్తున్నా మాట్లాడు, అందుకే మేమే ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినాం. ఇప్పుడు మరి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు, ఏడవకని. సరే మంచిగా ఉండాలి, కొట్టుకోకులు తిట్టుకోకులు, అక్క చెల్లెలు లేక కలిసి ఉండాలి. సరే ఆంటీ. ఫోన్ వాళ్ళకి ఇచ్చేయాలంటీ, మళ్ళీ మేడం చూసేది విడుతుందా ఆంటీ? సరే ఆంటీ, బాయ్. మరి ఇంకా ఏడ్చుకుంటా ఉండక, చేపించినాం కదా మీ మమ్మీకి ఫోను. అవును, మీ మమ్మీ మంచిగా ఉండమంటుంది. సండే వస్తా అంటే ఇంకెంత మంచి సండే వస్తానని మీ మమ్మీ, మా పేరెంట్స్ అన్నీ ఇప్పట్లో రారంట. మీ మమ్మీ మంచి సండే వస్తున్నదిగా, ఏడవకు. మీ తమ్ముడు తీసుకొని వస్తా అంటే సండే రోజు చెప్పింది నాకు. అవునా? సరే ఉంటా. సరే ఇంకా పడుకో, మేము కూడా పడుకుంటాం. మంచిగా ఇంటికాడ ఉన్నప్పుడు అందరు హాస్టల్ పోకో అన్నారు. మంచిగా మా ఫ్రెండ్స్ కూడా ఇంటికాడ చెప్పిళ్ళు, మాకు తెలిసిందే నువ్వు కూడా ఎడతావు పోకో అని అన్నారు. కానీ నేనే హాస్టల్ వచ్చిన వేస్ట్గా. నేను ఎగురుకుంటా నేను ఉంటా, అది ఇది అని చెప్పిన వాళ్ళకి. ఇప్పుడేమో ఇట్లా ఎడుతున్నా, కొన్ని మస్తు గుర్తుకొస్తుంది, ఇంటికి పోవద్దు నాకు. అయినా సండే మా అమ్మ తట్టుగా, మా అమ్మ వచ్చినప్పుడు మా అమ్మకి చెప్పి ఇంటికి పోతా.